హాయ్ అండి. ఈరోజైతే సన్‌ఫార్మా స్టాక్‌లో నేను ఎంట్రీ అయితే తీసుకున్నాను. మీరిక్కడ చార్ట్ అబ్జర్వేషన్ చేసి చూస్తే ఎగ్జాక్ట్‌గా మనకి 2 డేస్ నుంచి రేంజ్ బౌండ్‌లో ఉండిపోయింది, స్టక్ అయింది. మనం అబ్జర్వేషన్ చేసి చూస్తే ఎగ్జాక్ట్‌గా ట్రెండ్ చేంజ్ అనేది అయింది కన్సాలిడేషన్ వచ్చి. బట్ ఫస్ట్ కన్సాలిడేషన్ వచ్చి ట్రెండ్ చేంజ్ అయ్యే ముందు మరీ ఒక 2 డేస్ కన్సాలిడేషన్ మోడ్‌లో ఉండిపోయింది. సో, ఎప్పుడైతే ఆ రేంజ్ బ్రేకౌట్ అయిందో అక్కడ నేను ఎంట్రీ అయితే తీసుకున్నాను. మీకు తెలుసు, ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేసున్నాను. మనకి కింద డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఇస్తాను. మన స్ట్రాటజీ ఏదైతే యూజ్ చేసుకుంటున్నామో రీసెంట్‌గా నేను పోస్ట్ చేసిన వీడియో ఫ్రైడే ఏదైతే ఉందో ఆ ప్రకారంగా కూడా నేను దీంట్లో ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకున్నాను. నేను చెప్పాను పివోట్ పాయింట్స్ యాడ్ చేసుకుంటే ఇంకా మంచి మనకి రిజల్ట్స్ వస్తాయని. సో, ఈరోజు నేను పివోట్ పాయింట్స్ యాడ్ చేసుకొని చూస్తే నేను ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఏదైతే డ్రా చేస్తున్నానో అదే రేంజ్‌లో కన్సాలిడేషన్ అయితే ఉండిపోయింది. ఎప్పుడైతే ఆ రేంజ్ బ్రేకౌట్ జరిగిందో అప్పుడు ఎంట్రీ అనేది మనం తీసుకుంటాము. వెంటనే మనం ఈ స్టాక్ ఆప్షన్స్‌లో ఎలా అంటే మనము స్కాల్పింగే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్టాక్ ఆప్షన్స్. ఎందుకంటే మనం ఎంతైతే వెయిట్ చేస్తున్నామో అంతకి రెండింతలు డికే అనేది స్పీడ్‌గా, ఎంత మొమెంటం వస్తుందో అంతే స్పీడ్‌గా ఫాల్ కూడా ఉంటుంది. సో, ఇక్కడ చూస్తే ఈ రేంజ్‌లో ఎప్పుడైతే 1632 క్రాస్ అయిందో అక్కడ నేను ఎంట్రీ అయితే తీసుకున్నాను. అంటే 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయింది అండ్ మన ఈఎంఎస్ టచ్ అయితే క్లోజ్ అయింది. సో, నెక్స్ట్ క్యాండిల్‌కే నేను ఎంట్రీ అయితే తీసుకున్నాను. వాల్యూమ్ కూడా చూస్తే మనకి బుల్లిష్‌లోనే ఉంది. సో, ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్‌లో ఎంట్రీ తీసుకున్నానో ఇది ఎస్టర్డే హై ఉందో 1641 ఎస్టర్డేస్ హై ఉండింది. ఆ హైని మాత్రమే నా టార్గెట్‌గా ప్లేస్ చేసుకున్నాను. బికాజ్ అంతకన్నా పైకి వెళ్ళినా నాకు అవసరం లేదు. ఏదైతే ఎస్టర్డే హై నుంచి కూడా డౌన్‌ఫాల్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే R1 పివోట్ తర్వాత నెక్స్ట్ వచ్చే R1 వరకు కూడా మనకి టార్గెట్‌ని నేను ప్లేస్ చేసుకొని ఉన్నాను. సో, అండ్ ఆ టార్గెట్‌ని అచీవ్ అయిపోయాను. 1620 CE అనేది ఎంట్రీ అయితే తీసుకున్నాను. 32 దగ్గర ఎంట్రీ అయితే తీసుకున్నాను ఎగ్జాక్ట్‌గా. ఆ 32 దగ్గర నుంచి కూడా నా టార్గెట్ వచ్చేసేసి 40 అయితే ఉండింది. సో, ఆ ఉన్న 6 పాయింట్స్‌ని క్యాప్చర్ చేసుకున్నాను. మీకు తెలుసు, ఒక లాట్‌కి 350 రూపీస్ అనేది మనకి, అంటే ఒక మూవ్‌కి 1 పాయింట్‌కి 350 రూపీస్ అనేది మనకి సన్‌ఫార్మా స్టాక్‌లో వస్తుంది. సో, అక్కడి నుంచి కూడా నేను అప్ టు 32-48 పాయింట్స్‌ని క్యాప్చర్ చేసుకోగలిగాను. సో, అంతే. ఈరోజు నా ట్రేడ్ అయితే దగ్గర ఓన్లీ ఒక 10 మినిట్స్ టు 12 మినిట్స్ వరకు నా టార్గెట్ అయితే ఇచ్చింది. సో, అంత స్పీడ్‌గా స్కాల్ప్ చేయడమే ఇంపార్టెంట్. బికాజ్ నేను చాలాసార్లు చూశాను, ఎంత వెయిట్ చేస్తే అంత డికే అయితే ఉంటుంది. సో, మన పొజిషన్స్‌కి వెళ్ళేసి చూస్తే 2500 రూపీస్ అనేది ఈరోజు నా ప్రాఫిట్ అయితే సన్‌ఫార్మా 1620 CEలో ప్రాఫిట్ అనేది మనకి వచ్చింది ఈరోజు. సో, మనము ఎవ్రీడే అన్ని స్టాక్స్ హడావిడిగా చూసే బదులు కొన్ని స్టాక్స్‌ని మన వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని వాటిలలో ప్లాన్ చేసుకుంటే మనకి బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.